మీ అందరి ప్రార్థనలు, మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానాన్ని నేను ఏ రోజు మర్చిపోలేను. కొన్ని లక్షల మంది ప్రార్థించారు నా కోసం. వాస్తవంగా ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు చాలా రోజులు అవుతుంది, ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలందరూ అడుగుతూ ఉంటే ఆ కేసుని దారి మళ్లించాలి, ఫోకస్ ప్రవీణ్ పగడాల గారి మీద నుంచి మళ్లించాలి, ఎవరిని అరెస్ట్ చేస్తే ఫోకస్ ఆయన మీద నుంచి మళ్ళుతుంది అని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. ఎన్ని రకాలుగా వేధించాలో చూశారు కదా. జుట్టంతా కత్తిరించారు, ఎర్రటెండలో పావుగంట సేపు నిలబెట్టారు చెప్పులు లేకుండా. వేసుకున్నటువంటి బట్టలే తప్ప ఇంకొక బట్టలు నాకు ఇవ్వలేదు ఒంటి మీద కట్టుకోవడానికి. చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రభువుని బట్టి దేవుడు దీన్ని కూడా మేలు కోసమే చేశాడు అని నేను నమ్ముతున్నాను. శ్రమల కాలంలో క్రీస్తుని బట్టి ఆ శ్రమలు కూడా నాకు మేలే అని అనుకుంటున్నాను. నా భార్య బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు యావత్ క్రైస్తవ సమాజం, అభినయ్ దర్శన్ గారు, స్టీవెన్సన్ గారు, జాన్ బెన్ని లింగం గారు కావచ్చు, అడ్వకేట్స్ ప్రశాంత్ అన్న కావచ్చు, ప్రశాంత్ అక్క కావచ్చు, జ్యోతి గారు కావచ్చు, మెర్సీ గారు కావచ్చు, అందరూ నా పక్షాన్ని నిలబడ్డారు. అన్నయ్య కావచ్చు. నేను ఒక్కరిని చెప్పి ఒకరి పేరు చెప్పకుండా ఉండలేను. మీరందరి సహకారం, మీ అందరి ప్రార్థన, అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్ల దగ్గర కూర్చొని నా కోసం మీరు పడ్డటువంటి తపన, వేదన, మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప, కృతజ్ఞతలు చెప్పడం తప్ప